నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శించింది. నిన్న రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. దీనిలో భాగంగా సరిహద్దులో శత్రు దేశానికి చెందిన పలు సైనిక కేంద్రాలను మన దళాలు ధ్వంసం చేశాయి. అందుకు సంబంధించిన వీడియోను భారత సైన్యం సామాజిక మాధ్యమం వేదికగా విడుదల చేసింది. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడడానికి సైన్యం కట్టుబడి ఉందని పేర్కొంది. అన్ని రకాల కుట్రలను బలంగా తిప్పికొడతామని పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ విజయం సాధించాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు శాసన మండలి సభ్యుడు సోము వీరాజు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత సైనికులకు ఉత్సాహం, శక్తిని ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. వెంకటేశ్వర స్వామిని వారి యొక్క ఆశీర్వదన బలంతో ఆపరేషన్ సింధూర అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించారు. వారికి ఇంకా కూడా సైనికులకి ఉత్సాహాన్ని నింపాలి, వారికి శక్తిని ఇవ్వాలని స్వామివారిని కోరుకుంటూ, స్వామివారి యొక్క దయ మూలంగా ఏదైతే 400 ఏదైతే ఉందో సుదర్శన్ అనే పేరుతో స్వామివారి యొక్క నామకరణం, సుదర్శన్ యొక్క చక్రం, వారి చేతిలో ఉండేటువంటి చక్రాన్ని ఈవేళ మరొకసారి పాకిస్తాన్ మీద వినియోగించి ఆర్థిక మూలాల మీద దెబ్బగొట్టేటువంటి గట్టి ప్రయత్నం భారత సైనికులు చేయడం ఏదైతే ఉందో, దీన్ని నిజంగా కూడా స్వామివారి యొక్క అదృష్టం, వారి యొక్క ఆశీర్వచనాలు అనేటువంటి అభిప్రాయం మాకు కలిగింది. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ శాఖ భద్రతా చర్యలను చేపట్టింది. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర నిఘా విభాగాల సమన్వయంతో జిల్లాలోని కీలక ప్రదేశాల్లో నిన్న రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. భీమవరం బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లో నిర్వహించిన తనిఖీల్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ స్వయంగా పాల్గొని తనిఖీలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కూర్చొని మొన్న
మన ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత బార్డర్ ఏరియాస్లో చాలా టెన్షన్గా ఇప్పుడు వస్తున్నాయి బిట్వీన్ కంట్రీస్. ఈ సందర్భంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, సెంట్రల్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్, డీజీ గారు మనకి చాలా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో మనకి అందరు భారతదేశ్కి అలర్ట్గా ఉండటం అవసరం ఉంది ఇప్పుడు. బికాజ్ వీఆర్ ఇన్ రైట్ నౌ ద సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్, టెన్షన్స్ హైగా ఉంటుంది. సో అందరూ సిటిజన్స్కి మన తరఫున అపీల్ ఉంటుంది, అందరూ అలర్ట్గా ఉండాలి. ఏమైనా ఎనీ సస్పిషియన్ యాక్టివిటీ మీ దగ్గర కనిపిస్తే ఇమీడియట్లీ వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఈ సందర్భంలో మనకు కూడా చాలా అలర్ట్ ఉంటున్నారు. రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్స్, వైటల్ ఇన్స్టాలేషన్స్కి, కోస్ట్ లైన్స్కి, లాడ్జెస్, ఇంటర్ బార్డర్ డిస్ట్రిక్ట్స్కి, అందరు ప్లేసెస్లో మన నిఘా ఉంటుంది. రెగ్యులర్గా ర్యాండమ్గా ఫ్రిస్కింగ్ ఆఫ్ వెహికల్స్. ఈ సందర్భంలో మన పబ్లిక్కి చాలా అపీల్ ఉంది, మనకు కోఆపరేట్ చేయాలి. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ అవర్ కంట్రీమెన్ ఓన్లీ, బట్ ఏమైనా సమ్ ప్రాబ్లమ్ ఫెలో, సమ్ మిస్chief fellow is amongst us and he will create problem in this kind of a situation. We have to be very high alert. All communal tension, everything have to be doused. అలాగా అందరూ మన ఇండియన్ లాగా ఇప్పుడు we have to face this threat together and make sure we are on the path of peace as soon as possible. Thank you. తిరుమలలో పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు నిన్న రాత్రి ఘనంగా ముగిశాయి. వారు గరుడ వాహనంపై, దేవేరులు వేరువేరు పల్లకీలపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేసి ఉన్నారు. ఈ సందర్భంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగళకరంగా సంగీత, మేళ, తాళ వాయిద్యాలను ప్రదర్శించారు. తిరుపతిలో ప్రసిద్ధి చెందిన తాతయ్య గుంట గంగమ్మ జాతర కొనసాగుతుంది. ఈ రోజు తోటి వేషంలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు బొగ్గు పొడిని ఒళ్లంతా పూసుకుని, తెల్లనామాన్ని కనుబొమ్మలపై చుక్కబొట్లు పెట్టుకుని, నడుం చుట్టూ తలకు వేపాకు కట్టుకుని తరలివస్తున్నారు. కాగా రేపు గంగమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం సారి సమర్పించనుంది. ఈ నెల 13న గంగ జాతర, 14న విశ్వరూప దర్శనం జరగనున్నాయి. ట్రాన్స్జెండర్లు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్స్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె రత్నప్రసాద్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు అందరితో సమానంగా సంక్షేమ పథకాలను అందించాలని సూచించారు. లేడీస్ పెళ్లి చేసుకుంటే మరి ఏంటి పెళ్ళి అయింది, విడాకులు, ఆయా రకాల ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకి
ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 చట్టంలో ఏమైతే హక్కులు ఉన్నాయో, చట్టంలో ఏదైతే వెసులుబాట్లు వాళ్ళకు ఉన్నాయో వాళ్ళకి వివరించడం జరిగింది. అదేవిధంగా ఆ చట్టం రావడానికి, ఆ బిల్లు తయారవడానికి ఏ అంశాలు చోటు చేసుకున్నాయి అనేది కూడా ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ యొక్క సభలో సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 ఆ తీర్పుకు సంబంధించిన అంశాలు, ఆ తీర్పులో గౌరవ 5 జడ్జెస్ సంబంధించిన తీర్పులో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ సంబంధించి ఎటువంటి అంశాలు చెప్పారు, ఆ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఇద్దరు ఆడవాళ్ళకి ఇద్దరు మగవాళ్ళకి వివాహం చేయవచ్చా లేదా అనే అంశాల గురించి చర్చించడం జరిగింది. ఆ తీర్పులో ఉన్న అంశాలన్నీ కూడా వాళ్ళకి క్లుప్తంగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గౌరవ కలెక్టర్ గారు ఒక 7గురికి ఐడెంటిటీ కార్డ్స్, ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ కార్డ్స్, అదేవిధంగా సర్టిఫికెట్స్ కూడా వాళ్ళ పేరు మార్పు సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా ఇవాళ ఇవ్వమని చెప్పి వాళ్ళకి మన ఈడీ గారి ద్వారా వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. సో వాళ్ళకి ఈ యొక్క సభలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 68,379 పేద కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ కుటుంబాలకు పేదరికం నుంచి విముక్తి కలిగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే ఇందులో 20% ఆఫ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్స్ 20% ఉన్న వాళ్ళని సర్వే అనేది కంప్లీట్ అయింది. వాళ్ళని బంగారు కుటుంబం అంటారు. 20% పూరెస్ట్ ఆఫ్ ద పూర్, 10% వీళ్ళకి మార్గదర్శి అని పిలువబడుతుంది. ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక పెద్ద కార్యక్రమాన్ని విజయవాడలో పెట్టి దీన్ని లాంచ్ చేయడం, తర్వాత సర్వే కూడా చేసి కంప్లీట్ అయింది. దయచేసి అందరూ కూడా ఇది ఒకసారి చెక్ చేయమని నేను కోరుతున్నాను. zeropovertyp4.ap.gov.in అక్కడ చేస్తే మార్గదర్శులు నేరుగా అందులో వెళ్ళి వాళ్ళు ఆన్లైన్ ప్రొసీజర్ను కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో పాక్ జరిపిన కాల్పుల్లో ఏపీ జవాన్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. సరిహద్దుల వెంట జరిపిన కాల్పుల్లో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండకు చెందిన జవాన్ మురళీ నాయక్ మృతి చెందారు. జవాన్ మృతితో కుటుంబ సభ్యులు గుండెల విసేలా రోధిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు స్థానికులను సైతం కంటతడి తెప్పించింది. ఇంద్రకీలాద్రిపై నూతన ఈవోగా సీనా నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముందుగా నారా చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్, పవన్ కళ్యాణ్కి, దేవాదాయ శాఖ మంత్రికి నా కృతజ్ఞతలు అని తెలియజేశారు. గిరిజనుడైన నాకు ఈవోగా బాధ్యతలు అప్పగించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తానన్నారు. ఈరోజు దుర్గామాత ఆశీస్సులతోటి ఈరోజు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యువ నాయకుడు, యువ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, అలాగే మా దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారికి, అదేవిధంగా మా పై అధికారులందరికీ కూడా, మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రిస్టేజియస్ టెంపుల్, అందులో ఒక గిరిజన అధికారికి ఇవ్వడం అనేది నిజంగా ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తప్పకుండా నా మీద ఏదైతే మంచి నమ్మకంతో మంచి హోప్స్తో పెట్టారో తప్పకుండా ఇంద్రకీలాద్రి యొక్క అమ్మవారి దేవాలయం వైపు నుంచి కానీ ఎటువంటి ఇష్యూలో కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రత్యేకించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా నీట్గా తెలుసుకొని
ఇక మున్ముందు కూడా మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలి. మరియు ఇక్కడ అర్చకులు, అదేవిధంగా నాన్ అర్చకులు ఎవరైతే ఉన్నారో అందరి సహకారంతో అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడానికి మనందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యుత్ శాఖపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ తప్పుడు ప్రచారాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ కంపెనీతో కూటమి ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన సాక్షి మీడియాను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సెక్కి నుంచి ₹2.49కి విద్యుత్ కొనుగోలు చేశామనేది పచ్చి అబద్దమని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ట్రాన్స్మిషన్ లాసెస్, ఇతర ఖర్చులన్నీ కలిపితే ₹5 పైనే ఖర్చు చేయాల్సి వస్తుందని మంత్రి వివరించారు. ఆపరేషన్ సింధూర్కి పూర్తి మద్దతు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంది. ఇటీవల ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీ గారికి కూడా, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మన కూటమికి సంబంధించిన నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి, అదేవిధంగా మన లోకేష్ గారు కూడా పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు కూడా పూర్తిగా మోడీ గారి నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. అదే కాకుండా ముఖ్యమైన విషయం ప్రజల దృష్టికి తీసుకురావాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టికి. ఎందుకంటే ఇటీవల కాలంలో పదే సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని తప్పుడు రాతలన్నీ కూడా రాస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన మధ్య యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక PPA అయింది మన SBTCL నుంచి. దాన్ని తప్పుడు రాతలతోటి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. దాని గురించి పూర్తిగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కనుక మీ ద్వారా ముందుకు వస్తూ ఉన్నాము. యాక్సిస్ అను బ్రూక్ ఫీల్డ్ కలిపి మనం రాయలసీమ ప్రాంతంలో దాదాపు 400 మెగావాట్లు మనం ₹4.60 PPA చేసామన్నమాట. ఇది పీక్ అవర్స్ని, దాని పీక్ అవర్స్ అంటే మనకు పొద్దున పూట 6 నుంచి 10 దాకా, అట్లనే సాయంత్రం పూట 6 నుంచి 10 దాకా మనం పీక్ అవర్స్ అంటాము. అక్కడ విపరీతమైన పవర్ షార్టేజ్ ఉండటం వల్ల మనం చాలా పెద్ద ఎత్తున బయట పర్చేజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కువ రేటుతో పర్చేజ్ చేస్తూ ఉంటాం పవర్. గత ప్రభుత్వం ఇదే PPAని, యాక్సిస్కి సంబంధించిన PPAని ₹5 పైచీలకు డబ్బులతో, ₹12 పైచీలకు పంపిస్తే మనం దాన్ని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి, ఎవరితో యాక్సిస్ వాళ్ళతో కానీ బ్రూక్ ఫీల్డ్ వాళ్ళతో పిలిచి వాళ్ళతో మాట్లాడి మాకు ఇంత పవర్ ఇవ్వాలి, దాదాపు మేము ₹4.60 మాత్రమే చేయగలుగుతామని చెప్పి మనం పీక్ అవర్స్ని డిమాండ్ని మీట్ కావటం కోసం మనం ఈ ప్రయత్నం చేసాం. ₹4.60కి ఇచ్చాము. దాన్ని సాక్షిలో పదే తప్పుడు వార్తలు రాయటం కాకుండా వాళ్ళ మనుషుల చేత, వాళ్ళ అభివాళ్ళ చేత కూడా, అందరి చేత కూడా తప్పులు ప్రచారం చేపిస్తూ ఉంది. గతంలో కూడా మీరు చూసి ఉంటారు, 19 నుంచి 24 దాకా వాళ్ళు ఈ విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. 1,29,000 కోట్లు పైచీలకు అప్పులు చేసేసి భారాలను వేసేసి వెళ్ళిపోయారు. పోయినసారి కూడా ఇట్లానే షార్ట్ పవర్ పర్చేసెస్ ద్వారా దాదాపు ఒక సంవత్సరంలోనే 10,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు. మనం ఇట్లాంటివన్నీ కూడా ఖర్చు రాకూడదు, ప్రజల మీద భారం పడకూడదు. మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పచెబితే ఈ రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా మళ్ళీ విపరీతమైన అప్పులు చేసి భారాన్ని ప్రజల మీద వేసి వెళ్ళారు. పోయినసారి మీకు చెప్పాను, 19 నుంచి 24 మధ్యలో దాదాపు FPPA ఛార్జెస్ దాదాపు 20,000 కోట్లు చేసి వెళ్ళారు. అది ఇప్పుడు ప్రజల మీద భారం పడుతున్న సంగతి కూడా మనందరికీ తెలిసింది. దాన్ని కూడా మేమేదో కరెంటు బిల్లులు పెంచామని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. ఒకసారి దాన్ని తిప్పికొట్టాము. పదే వాళ్ళు ధర్నాలు పెట్టడం, అసెంబ్లీలో క్వశ్చన్లు వేయటం చేస్తే దాన్ని అసెంబ్లీలో కూడా దీటైన సమాధానం చెప్పామన్నమాట. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు. రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఉండటం కోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని విధాలా. అదే కాకుండా వీలైతే ముఖ్యమంత్రి గారు అయితే కరెంటు ఛార్జీలు తగ్గించాలని కూడా చెప్పే భాగంలోనే ఈ యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్కి సంబంధించిన మనం PPA చేసుకోవడం జరిగిందనమాట. గుడివాడ రోడ్డు ప్రమాద బాధిత వృద్ధురాల్ని తన వాహనం ద్వారా ఆసుపత్రికి పంపించి వేగంగా వైద్య చికిత్సలు అందేలా చర్యలు తీసుకుని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మానవత్వం చాటుకున్నారు. గుడివాడ రూరల్ మండలం బొమ్మలూరులో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో వాహనంపై ఉన్న నందివాడ మండలం పెద్దలింగాల గ్రామానికి చెందిన అచ్చమ్మ అనే వృద్ధురాలు కింద పడిపోయి గాయాలతో బాధపడుతుంది. గుడ్లవల్లేరు మండలం విన్నకోటలో ట్రాక్టర్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు అటుగా వెడుతున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రమాదాన్ని చూసి గాయపడిన వృద్ధురాలు పరిస్థితిని గమనించి తన వ్యక్తిగత సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో హుటాహుటిన వృద్ధురాలు అచ్చమ్మను ఆయన కారు
అధికారులు గుడివాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద బాధితురాలికి వేగంగా సహాయం అందేలా ఎమ్మెల్యే రాము ఆసుపత్రి డాక్టర్లకు ఫోన్ చేసి చర్యలు తీసుకున్నారు. వెన్నకోట పర్యటన ముగించుకున్న అనంతరం గుడివాడలోని ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న వృద్ధురాలు అచ్చమ్మను ఎమ్మెల్యే రాము పరామర్శించారు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాపులకు వైసీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రెండు అన్యాయం చేస్తున్నాయని కాపు ఐక్యవేదిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు ఐక్యవేదిక చైర్మన్ రావి శ్రీనివాస్ మాట్లాడుతూ మహారాష్ట్రలో మరాఠాలకు ఇస్తున్నట్లు కాపులకు రాష్ట్రంలో 10% కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాగ్వీటి రంగా కొడుకుకి ఇంతవరకు ఏ పదవి చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వంతో ఎక్కడైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని, తమ డిమాండ్లు సహేతుకం కాదని నిరూపిస్తే బహిరంగ క్షమాపణకి సిద్ధమని రావి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జానపాముల నాగేంద్ర కుమార్, బోడపాటి పెద్దబాబు, కాకిరెడ్డి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ పత్రికేయులకి నమస్సుమాంజలి. నా పేరు రావి శ్రీనివాసు, కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్. ఈరోజు ప్రధానంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, రేపు గౌరవ మంత్రిమండలి సమావేశం రేపు ఉన్న మేరకు మా యొక్క సమస్యల మీద మంత్రిమండలికి నివేదించడం కోసం మరి ఈ యొక్క పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాపు ఐక్యవేదిక పక్షాన మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కాపుల పట్ల కొంత కుల వివక్ష కొనసాగుతుందనేది మేము ఉదాహరణలతోటి, కొంత శాస్త్రీయమైనటువంటి ఆధారాలతోటి కూడా ఆరోపిస్తున్నాం. ఆ ఆరోపణలో ఒకవేళ అవాస్తవం అని చెప్పి నిరూపిస్తే కనుక మేము ఆ డిమాండ్స్ నుంచి కూడా విత్డ్రా అవుతామని కూడా మేము రాతపూర్వకంగా గౌరవ మంత్రిమండలికి తెలియజేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు కాపులకు సంబంధించినటువంటి ఏ ఒక్క నిర్ణయం కూడా మరి పాజిటివ్గా మాకేమీ జరగల. కుల వివక్ష జరుగుతుంది. అన్ని కులాల యొక్క మరి సంక్షేమం కోసం అన్ని కులాల యొక్క ఆత్మగౌరవం, ఆత్మాభిమానం పరిరక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప కాపుల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చూపించడం జరుగుతూ ఉంది. వాళ్ళ రిజర్వేషన్ విషయంలో కానీ, అలాగే మన కార్పొరేషన్కి సంబంధించి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి ఎన్నికల హామీగా ఇచ్చి ₹1 కూడా కేటాయించలేదు. అలాగే స్వాతంత్ర సమరయోధులు, అలాగే మహనీయుల పట్ల కూడా కాపు కులస్తుల పట్ల మరి వాళ్ళ జయంతుల విషయంలో కానీ, వర్ధంతుల విషయంలో కానీ, జిల్లాలకు పేర్లు పెట్టే విషయంలో కానీ ఖచ్చితంగా మరి కుల వివక్ష అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కుల వివక్ష మరి ఇదే విధంగా కొనసాగితే మరి ఖచ్చితంగా మా యొక్క నిరసనని మరి ప్రత్యక్షంగా తెలియజేయాల్సి వస్తుందని చెప్పి కూడా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ ఐక్యవేదిక, కాపు, బీసీ, పేద ఓసీల ఐక్యత వర్ధిల్లాలి. సమగ్ర జనగణన, సమగ్ర కులగణన ద్వారా ఎవరెంతో వారికంతానే సూత్రం ప్రకారం విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించాలి. సకల జనులకు, సార్వజనీన కులాలకు సమధర్మం, సమన్యాయం, సామాజిక న్యాయం చేయాలి. బీసీలకు స్థానిక సంస్థల్లోనే కాదు, విద్యా ఉద్యోగాల్లో కూడా 34% రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదిక అమలు చేయాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లో కూడా విద్యా ఉద్యోగాల్లో మాదిరిగా శ్రీ మంజునాథన్ కమిషన్ వారి సూచనల మేరకు ఏబీసీ వర్గీకరణ ప్రవేశపెట్టి ఎంబీసీలకు జరుగుతున్న సామాజిక అన్యాయాన్ని సరిచేసి వారికి సామాజిక న్యాయం చేయాలి. విజయవాడ 3వ డివిజన్ కరెన్సీ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతంలో పలు రోడ్లకి శంకుస్థాపన, సీసీ కెమెరాలను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. కరెన్సీ నగర్ కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు విజయవాడ సమగ్రాభివృద్ధి కోసం డిపిఆర్ సిద్ధం చేయిస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.
భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆత్మీయ సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సమావేశంలో జాతీయ చైర్మన్ బిశ్వప్రియ రాయ్ చౌదరి, జాతీయ అధ్యక్షులు అర్నబ్ చటర్జీ, రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషా తదితర నాయకులు, సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిశ్వప్రియ రాయ్ మాట్లాడుతూ పారిశ్రామిక విధానం, ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేస్తూ దానిలో కార్మికులను భాగస్వామ్యం చేస్తూ బీజేఎంసీ ఆలోచనగా పెద్ద భవనాలు, భారీ యంత్రాలతో పనిచేసే కార్మికులు, ప్లాట్ఫామ్ పనివాళ్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత రంగ దిగ్గ వర్కర్లకు పారిశ్రామిక విధానం, ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేస్తూ దానిలో కార్మికులను భాగస్వామ్యం చేస్తూ బీజేఎంసీ ఆలోచనగా పెద్ద భవనాలు, భారీ యంత్రాలతో పనిచేసే కార్మికులు, ప్లాట్ఫామ్ పనివాళ్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత రంగ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా సంక్షేమం అమలు చేయాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గల్ఫ్ దేశాల్లో పనిచేసే కార్మికుల కోసం ప్రవాస్ ఆంధ్ర సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. భవన నిర్మాణ కార్మికులకు పండుగలకు 5,000 రూపాయలు ఆ యజమానులు ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని రంగాల్లో అసంఘటిత కార్మికులు, స్ట్రీట్ వెండర్స్, రోజువారీ కూలీ వేతనందారులకు ఈఎస్ఐ, పిఎఫ్లతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేని ఈ శ్రమ్ కార్డ్ అందరికీ అందే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేఎంసీ డిమాండ్ చేసింది. నమస్కారం అండి. ఈరోజు విజయవాడ నగరంలోని ప్రెస్ క్లబ్లో భారతీయ జనతా మజ్దూర్ సెల్ బీజేఎంసీ ఆధ్వర్యంలో మరి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము, ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు అర్నబ్ చటర్జీ గారు, జాతీయ చైర్మన్ గారైన బిశ్వప్రియ రాయ్ చౌదరి గారు బీజేఎంసీ తరఫున వాళ్ళు ఇక్కడికి వచ్చేసినారు. వాళ్ళు మన బీజేఎంసీ గురించి వివరంగా తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు వాళ్ళ జీవన శైలిలో చాలా ఇబ్బందులు పడుతున్న దృష్టి మా బీజేఎంసీకి మరి కనబడింది. ఈ వాళ్ళ బాధల్ని పరిష్కారం చేయడానికి, వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలని వారి వద్దకు చేరువ అవడానికి ఒక ప్రణాళికబద్ధంగా బీజేఎంసీ మనం ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఒక 20 రోజుల క్రితం విజయవాడ నగరంలోని రైల్వే రైల్వే స్టేషన్లో వెండర్స్ ఉన్నారు. మరి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లైసెన్స్ ఉన్న వెండర్స్తో పాటు అనారోగ్యజరుగా మరి వెండర్స్ కొంతమందిని తీసుకొని లైసెన్స్ ఉన్న వెండర్స్కి పలు ఇబ్బందులు గురిగా అవుతున్న దశలో వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఈ విషయం మీద రైల్వే జీఎం గారిని భారతీయ జనతా మజ్దూర్ సెల్ తరఫున జాతీయ నాయకులతో నేను కూడా వెళ్ళి ఇక్కడ జరుగుతున్న ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ నోటీసుకు తేవడం జరిగింది. దాంట్లో భాగంగా జీఎం గారు వెంటనే స్పందించి భారతీయ జనతా మజ్దూర్ సెల్ యొక్క డిమాండ్స్ని వాళ్ళు మరి ఇస్తూ ఏదైతే ఉందో ఒక ప్రణాళికబద్ధంగా మనం ఇచ్చాము. ఏది కార్మికుల ఏదైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి లైసెన్స్ ఉన్న వెండర్స్ని మరి ఆయన ఈ 2-3 రోజుల్లో వాళ్ళు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. 170 మందో 169 మందో ఉన్న మన వెండర్స్ని, అంటే లైసెన్స్ లేని వెండర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఫైన్ కూడా వేసి వాళ్ళని మరి తొలగించడం జరిగింది. नमस्कार। भारतीय जनता मजदूर सेल का हमारा आंध्र प्रदेश का अध्यक्ष खालेबा भाई, हमारा केंद्रीय का अध्यक्ष अर्नब चटर्जी जी और यहाँ भारतीय जनता मजदूर सेल का स्टेट का वाइस प्रेसिडेंट सेक्रेटरी उपस्थित हैं। आप पत्रकार बंधुओं, भारतीय जनता पार्टी जो काम अभी कर रहे हैं वो गरीबों के लिए काम कर रहे हैं। नमस्कार प्रिंट मीडिया बंधु, इलेक्ट्रॉनिक मीडिया बंधु, आज हम लोगों का प्रेस कॉन्फ्रेंस आंध्रा में कारण क्या है? हम लोग भारतीय जनता पार्टी का श्रमिक संगठन भारतीय जनता मजदूर सेल
बीजीएमसी। भारतवर्ष में हम लोग 29 स्टेट में काम कर रहे हैं मजदूरों का हित में। आपका आंध्रा में डबल इंजन सरकार चल रहा है, एनडीए सरकार, लेकिन हम लोग जो काम करते हैं श्रमिकों का हित में करते हैं। हमारा 3 मांगे थे सरकार से, आंध्रा सरकार से, श्रमिक संगठन की ओर से। पहला मुद्दा, आंध्र प्रदेश स्टेट में जो फिशरी वाले होते हैं, जो फिशरी का काम करते हैं, ఆపరేషన్ సింధూర్ విజయాలను పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వేడుకలు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో జరిగాయి. పాకిస్తాన్ ఉగ్రవాదం నశించాలి, జై జై మాతా, భారత్ మాతా, జవాన్లు దిద్దిన సింధూరం, జై కొడదాం మనమందరం, ఖబర్దార్ పాకిస్తాన్ అంటూ పలు నినాదాలు చేశారు. విజయధ్వానాల మధ్య విహెచ్పి నేతలు, కార్యకర్తలు, మహిళలు, చిన్నారులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా విహెచ్పి నాయకుడు శివాజీ మాట్లాడుతూ, మోదీకి చెప్పుకో అన్నందుకు భారతదేశం మహిళల సింధూరం పేరుతో చెప్పి మరీ దాడులు చేశామని వ్యాఖ్యానించారు. భారతదేశం జోలికి వస్తే మగవాళ్ల దాకా అక్కర్లేదని స్త్రీలే యుద్ధం చేసి చూపిస్తారని గుర్తు చేశారు. పాకిస్తాన్ ఇంట్లో ఉన్న చీడ పురుగులను వదిలించుకోకపోతే పాకిస్తాన్ అనే ఇల్లు మొత్తం పోతుందని శివాజీ హెచ్చరించారు. భారత్ మాతాకి జై. మొన్న ఏదైతే మన దేశంలో ఉన్న యువకుల మీద పాకిస్తాన్ కుక్కలు తెలియకుండా వచ్చి కాల్చారు, కానీ భారతదేశం చెప్పింది మేము ఖచ్చితంగా చేస్తామని. అదేవిధంగా ఆ చనిపోయిన పౌరుల్లో ఒక పౌరుడి యొక్క భార్యకి చెప్పారు, నువ్వు వెళ్ళి మోడీ గారికి చెప్పుకొని. ఆ యొక్క తల్లి యొక్క సింధూరం ఈరోజు నిన్న రాత్రి ఏదైతే జరిగిందో అది సింధూరం అటాక్. ఆడపిల్లల చేత అటాక్ చేసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపరిచిన మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇప్పటికైనా ఆలోచించుకోండి, భారతదేశంలో మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా యుద్ధం చేసిన దాఖలాలు ఉన్నాయి. నిన్న జరిగిన యుద్ధంలో కూడా ఆడవాళ్ళ యొక్క ప్రముఖ పాత్ర ఉంది. అందుకే ఈరోజు ప్రెస్ మీట్లో మహిళల చేతే చెప్పించారు. మా దాకా భారతదేశం మీదకి వస్తే మగవాళ్ళు అవసరం లేదు, ఆడవాళ్ళ చేతిలో ఉన్న చీపిర్లు, చేతిలో ఉన్న కారము, అలానే చేతిలో ఉన్న రోకల బండ్లు చాలు పాకిస్తాన్ కుక్కలారా మిమ్మల్ని చెప్పడానికి. ఎప్పటికైనా సరే మీరు ఇంకా తోక ముడిచి ఈ దేశంలో ఉన్న కుక్కల్ని, అలానే మీ దేశంలో ఉన్న తీవ్రవాదుల్ని మీరు హట్టమార్చారు. లేని పక్షంలో ఇంట్లో ఏదైనా ఒక చీడ పురుగు దూరితే ఇల్లుని సరి చేసుకోవాలని బాధ్యత ఇంటి గల ఓనర్ది. అలా మీరు ప్రవర్తించకపోతే మాత్రం మీ యొక్క ఇల్లు పూర్తిగా ధ్వంసం అవుతుంది. అలానే ఈ దేశంలో ఉన్న కుక్కలు కూడా చెప్తున్నాం, మీ ఇళ్లలో మీ పక్కన ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లు ఈ దేశానికి హతమరిచే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పటికైనా కంట్రోల్ చేసి దేశభక్తులుగా తయారు చేయండి. లేకపోతే నిన్న రాత్రి జరిగిన సంఘటన రిపీట్ అవుతుంది. గుర్తుంచుకోండి, భారత్ మాతాకి జై. రాష్ట్రంలో పలుచోట్ల ఈ రోజు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు పలు ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.